రాత్రికి రాత్రే లక్షాధికారులవ్వాలని కలలు కనే అమాయక ప్రజలను టార్గెట్ చేసిన మోసగాళ్ల ముఠా ఉదంతం ఇది. డబ్బును ఎలాగైనా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఘనులు ఓ పక్కా పథకం పన్నారు. ఫలానా పూజలు చేస్తే మీకు నగదు భారీష్ కురుస్తుందని, అంటే డబ్బులు రెట్టింపవుతాయని నమ్మించి అమాయకులను నిండా ముంచిన ఘనుల ఉదంతం మేడ్చల్ పరిధిలో సంచలనం సృష్టించిన ఈ మోసం ఉదంతం గండి మైసమ్మ ఎక్స్ రోడ్ మహావీర్ కాంప్లెక్స్ వద్ద జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మోసం జరిగినట్లు గుర్తించిన మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే నిందితుల ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ గాలింపులో మోసాలకు పాల్పడిన 4 నిందితులు పట్టుబడ్డారు. నిందితులు మహమ్మద్ ఇర్ఫాన్, గుగులోతు రవీందర్, కబీర్ సాయిబాబా మరియు ఠాకూర్ మనోహర్ సింగ్లను పోలీసులు సాయంత్రం గండి మైసమ్మ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుల మోసం తీరు అత్యంత దారుణంగా ఉంది. వీరు పూజలు చేయిస్తున్న సమయంలో ప్రజల దగ్గర కుంకుమ, పసుపు మరియు స్వీట్లలో గుట్టు చప్పుడు కాకుండా మత్తు మందులు కల్పించేవారు. బాధితుల మత్తులోకి చేరుకున్నాక వెంటనే దోపిడీకి పాల్పడేవారు. వీరిపై గతంలోనూ అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి ఈ మోసాల ముఠాను గుర్తించి వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. ఇలాంటి నగదు భారీష్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బసవరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన పశువుల దానాకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు. మిగతా 4 మనం నిన్న సాయంత్రం అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ 44 ఇయర్స్, ఇతను సోఫా వర్క్ చేస్తాడు. ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట. ఇతని మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో 22లోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ కేసు నమోదవుతుంది. కేసు కూడా కంప్లీట్ అవుతుంది. ఇర్ఫాన్ మీద 2వ కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది. అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు. రిమైనింగ్ పర్సన్ గుగులోతు రవీందర్, ఇతను 40 ఇయర్స్, మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు. 3వ వ్యక్తి సాయిబాబా, ఇతను 41 ఇయర్స్, కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు. ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్, ఇతను 39 ఇయర్స్, ధోబీ వర్క్ చేస్తున్నాడు, ఖైరతాబాద్. ఇప్పుడు 4 మన కస్టడీలో ఉన్నారు. ఎవరైతే పరారు ఉన్నాడో అతని పేరు అబ్దుల్ కయ్యూమ్, ఇతని యూపీ. ఇతనే గురువుగా యాక్ట్ చేస్తున్నాడు. అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయ్యూమ్. ఇతను కూడా గతంలో ఉప్పల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతోటి వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు. ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి కయ్యూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము, మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి చూడటము, టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 3 మధ్య ఈ కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. అందులో భాగంగానే ఈ బసవరాజ్ దగ్గర మన దుండిగల్ లిమిట్స్లో 25 లక్షలు తీసుకురామని చెప్పి చేయటము. ఆ 25 లక్షలకు మీకు 50 లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని భారీష్ పూజ అంటారు. అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది. దానికి
పూర్తిగా చీటింగ్. ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజన్స్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది. అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రో కోల్పోయే విధంగా, వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయడంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం. అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఒక నైఫ్. ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడానికి ఇప్పటివరకు దాన్ని వాడలేదు, వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద